అన్న నమస్తే, మీ పేరు? అన్న నమస్తే అన్న, నా పేరు కొడేల రాజ్ కుమార్, రావుట్ల సర్పంచ్, సిరికొండ మండల్, నిజామాబాద్ డిస్టిక్. నమస్తే, నా పేరు శ్రీనివాస్ గౌడ్, రావుట్ల ఉప సర్పంచ్, మండల్ సిరికొండ, డిస్టిక్ నిజామాబాద్. అన్న మీ గ్రామంలో ప్రధానంగా గుర్తించే సమస్యలు ఏమి? నేను ఈ వేదిక పరంగా నా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే, మొదటగా నన్ను ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన నా రావుట్ల గ్రామ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారాలు చెప్తున్నాను సార్. మొదటగా మేము గ్రామంలో పాలన ఏర్పడేసినప్పుడు మాకు ఎక్కువ మురికి కాలువల సమస్య ఎక్కువ ఉండేది. నేను సర్పంచ్ కాగానే మొదటగా మా సెక్రటరీ గారితో కానీ మా ఉప సర్పంచ్ గారితో మాట్లాడి మా పాలకవర్గం మీటింగ్ పెట్టుకొని మేము ఈ మురికి కాలువ 2 years నుంచి పాపం సెక్రటరీలకు డబ్బులు లేక ఉన్న డబ్బులనే వాళ్ళు చేసుకుంటాం. దాని తర్వాత మేము వచ్చిన తర్వాత మేమందరం మీటింగ్ పెట్టుకొని మురికి కాలువల కూలి వేతను మొత్తం తీసివేయడం జరిగింది. దాని సెకండ్ మేము చేసింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మేము ఎలక్షన్లో 5th వార్డులో తిరిగినప్పుడు కొన్ని వార్డులు మనం తిరుగుతాం, అప్పుడు వెనుకబడిన కాలనీ మన ఇక్కడ 5th వార్డులో తాగునీటి సమస్య చాలా ఉండే. మేము ఎక్కిన మొదటి రోజే, నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే బోరు వేయించి మీ తాగునీటి సమస్య తీర్చడం జరిగింది. మరియు ఇదే విధంగా నేను కానీ మా సెక్రటరీ గారు కానీ మా ఉప సర్పంచ్ గారు కానీ మా వార్డు సభ్యులతో సహా ప్రతి డైలీ ఒక వార్డు తిరుగుకుంటూ ఆ సమస్యలు ఏముంది మాకు, అసలు ఈ వార్డులో మేమేం చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది, లేదు జరుగుతలేదు అని మా దృష్టికి తీసుకొని మా సెక్రటరీ గారు నోట్ వేసుకొని దాని కొన్ని వార్డులలో మంచినీటి సమస్యలు ఉండే. నేను మా ఉప సర్పంచ్ గారికి చెప్పిన, అన్న ఇట్లా మనకు వాటర్ సమస్య వస్తుందంటే ఉప సర్పంచ్ గారు ఇప్పటికి కూడా బిల్లు బల్లేది 1 నెలల్లో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మా ఉప సర్పంచ్ గారు నాకు అన్ని విధాలుగా తోడు ఉంటూ, నాకు మా ఉప సర్పంచ్ గారు కానీ మా సెక్రటరీ గారు కానీ మా గ్రామ ప్రజలు కానీ మా వార్డు సభ్యులు కానీ అందరూ సపోర్ట్ చేస్తారన్న. అంటే ఇంకా ముందు కొన్ని ఈ మెయిన్ రోడ్ దగ్గర డ్రైనేజీ ఎమ్మెల్యే గారు ఫండ్ ఇచ్చడంతో ఎమ్మెల్యే గారు ఫండ్తో పాటు మనం డ్రైనేజ్ చేయించడం జరిగింది. మరలా ఇది 4th వార్డులో మా గ్రాంట్ 15th నుంచి నూతనంగా డ్రైనేజ్ కూడా మనం పోయించడం జరిగింది. అంటే మనము దాన్ని స్టార్ట్ చేయలేము, ఇంకా మనం తీర్మానం చేయడం జరిగింది. దాన్ని కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాను. ఇప్పటివరకు మురికి కాలువలది ఇప్పటివరకు మా దృష్టికి వచ్చింది. అది మీ సమస్యలో భాగంగా మీ గ్రామంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, దాని పనితీరు? ఈ విద్యా వ్యవస్థ అంటే, నేను మొదటగా నా ఎలక్షన్లో నాపై కొన్ని ఎలిగేషన్స్ వేసారు మా ఊర్లో. ఏం వేసారంటే, ఆయన మనకు రావుట్ల సర్పంచ్ అయితే మన గవర్నమెంట్ స్కూల్కి ఏం చేయడు, అది పట్టించుకోడు, మన పైన చాలా ఎలిగేషన్స్ వేసారు. నేను నా ఊరు కోసం ఏదైనా చేయగలుగుతా. మొదటగా నా గవర్నమెంట్ స్కూల్ జెడ్పీహెచ్ఎస్ కానీ మేము పర్యటించినప్పుడు మేము మా బృందంతో పర్యటించిన మొదటగా వాళ్ళు నా ముందుకు తెచ్చిన సమస్యలు ఏంటి అంటే, పిల్లలకు తాగునీటి లేదు అనగానే అది నా సొంత ఖర్చులతో ఒక 55,000 తోటి మినీ వాటర్ ప్లాంట్ వేయించిన. దాని తర్వాత ప్రైమరీ స్కూల్ మేడం దగ్గరికి కూడా వెళ్ళిన, మేడం ఏం ప్రాబ్లం ఉంది మీకు ఏంది అని అంటే, మాకు ఇలా నేను ప్రాబ్లమ్స్ వేరే చెప్తుంది, నేను ఇక క్లాస్లో పర్యటిస్తున్నాను. మేమందరం ఇచ్చినప్పుడు పిల్లలందరూ కింద కూర్చున్నారు. మేడం ఏంది ప్రాబ్లం, కుర్చీలు లేవు, టేబుల్స్ లేవు, పిల్లలకి ఇబ్బంది అవుతుందంటే, ఆ సమస్య కూడా తొందరగానే నా ఓన్ డబ్బులతో 1,26,000 రూపాయలు పెట్టి టేబుల్స్ చేయించడం జరిగింది. దానికి మరలా సీసీ కెమెరా అన్నారు, అది కూడా పెట్టిస్తాం. వంట చేయడానికి షెడ్ అన్నారు, అది కూడా ఆల్రెడీ అమౌంట్ మనము అది మా జీబీ ఫండ్, ఇది మన షెడ్ కానీ 15th ఫైనాన్స్ గ్రాంట్ నుంచి తీయాలని మేము తీర్మానం చేసి జీపీ నుంచి చెప్పినాం, అది చేసేస్తాం. ఇంకోటి ఏంటంటే, మా రావుట్ల గ్రామం జిల్లా పరిషత్ 100% ఉత్తీర్ణత సాధించింది. ఈ వేదిక పరంగా మా యొక్క సార్లకు కానీ మేడంలకు కానీ నేను ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. సార్, మీ కృషి ఎప్పుడు ఇలాగే ఉంటూ మా రావుట్లను ఇంకా ముందు స్కూల్ మండల్ టాపర్గా చేయగలరని నేను కోరుకుంటున్నాను. ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పూర్తయినాయి? ఇందిరమ్మ ఇండ్లు అనేది మేము రాకముందు ఇందిరమ్మ కమిటీ ఉండే, నేను వచ్చిన తర్వాత గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సర్కిల్ వచ్చిన ప్రకారం ఇందిరమ్మ కమిటీకి అధ్యక్షుడిగా సర్పంచ్ని ఎన్నుకున్నారు. దాంట్లో భాగంగా వాళ్ళు 4 ఉన్నారు, నేను ఒకటి 5 ఇందిరమ్మ కమిటీతో. మరలా దీనికి అడిషనల్గా మా సెక్రటరీ గారు దానికి మేనేజ్మెంట్ చేస్తున్నారు, మొత్తం కోఆర్డినేషన్. ఇప్పటివరకు సెక్రటరీ గారు చెప్పిన విధంగా, అంటే మేము పర్యటించింది కూడా ఇందిరమ్మ ఇండ్లు మాకు 30
37 లిస్ట్ వచ్చింది మాకు. అందులో 37 మార్కౌట్ చేసింది మా సెక్రటరీ గారు కానీ మా కమిటీ కానీ. దాని తర్వాత 28 కంప్లీట్గా ముగ్గు పోసి స్టార్ట్ చేసేసినాము. అందులో 10 కంప్లీట్ అయినాయి, 10 కొంచెం కొద్ది మేరకు ఉన్నాయి. అందులో 1-2 ఇండ్లు ఫుటింగ్ లెవెల్లో ఉన్నాయి, అది కూడా మేము చేస్తున్నాము. దీంట్లో నా దృష్టికి ఒక 2 కానీ 3 ఇండ్లు నా దృష్టికి వచ్చినాయి. కొద్ది ఇబ్బంది పాలవుతుందంటే నేను వాళ్ళను మేషన్లో తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కొద్దిగా చేదోడు ఓదోడు ఉంటూ బిల్లు తొందరగా కొట్టిపించుకుంటూ మనం దాన్ని ఇప్పటివరకు ఒక లెవెల్ గోడ వరకు ఒక ఇండ్లు, ఇంకోటి పూర్తి కంప్లీట్ చేయించిన, ఇంకోటి ఏమో ఫుటింగ్ లెవెల్ పూర్పించడం జరిగింది. దీనికి మా ఉప సర్పంచ్ గారు కూడా ఒక 2 ఇండ్లు కూడా చేపిస్తున్నాడు. ఆయన కూడా చేపిస్తాం, ఇంకా దృష్టిలో కూడా ఇంకా మేము చేపిస్తాం అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మాకు ఇందిరం ఇల్లు ఇంకా మాకు ఒక 50 ఇల్లు ఇస్తే చాలా నిరుపేదలు చాలామంది ఉన్నారు మాకు. దానికి మా ఉప సర్పంచ్ గారి దృష్టికి వచ్చినాయి కొన్ని ఉన్నాయి, మా దృష్టికి కొన్ని వచ్చినాయి ఉన్నాయి, ఇందిరమ్మ కమిటీ పాత కమిటీ వాళ్ళకి ఇచ్చినవి కొన్ని ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి వచ్చినవి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము దీనిపై మీటింగ్ పెట్టుకొని ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని తీర్చి అంగన్వాడీ బిల్డింగ్స్ ఉన్నాయా, వాటి పనితీరు ఎట్లా ఉంది? అంగన్వాడీ బిల్డింగ్స్ మాకు ఒక 2 సెంటర్లు ఉన్నాయి మాకు. ఒకటి ఏమైందంటే ఒకటి మనకు విలేజ్ ఎంట్రన్స్లో ఒక అంగన్వాడీ భవనం ఉంది. అక్కడ పిల్లలు రోడ్డుపైకి వస్తారు, అది మనకు కొంచెం డేంజర్గా ఉందని చెప్పేసి అది ఏమైందంటే మళ్ళీ పబ్లిక్లా చేస్తే మన జీపీ దృష్టికి కానీ అంటే ఇంకా మా ముందున్న నాయకులు మా మాజీ సర్పంచ్ గారి దృష్టికి తోట రాజిరెడ్డి ఆయన మాజీ సర్పంచ్ గారు ఆయన దృష్టికి వస్తే పిల్లలకు ఇబ్బంది కాకుండా దాన్ని జెడ్పీహెచ్ స్కూల్లోకి మార్చడం జరిగింది. ఇప్పుడు అది ఆ బిల్డింగు ఒక రూమ్లో ఉండడం వల్ల అది ప్రాబ్లం అయింది. ఎన్ఆర్జీఎస్ ఫండ్లో ఒక బిల్డింగ్ శాంక్షన్ అయింది మాకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడుస్తుంది, స్లాబ్ పడ్డది, గోడలు అయిపోయినాయి, అది వర్క్ నడుస్తుంది. దాని ఓపెనింగ్ కూడా తొందరలో ఉంటుంది కావచ్చు. ఆ కాంట్రాక్టరు అని పని పూర్తిగా చేస్తుండే. ఆయన మీకు గ్రామంలో వైద్యశాల ఎట్లా ఉంది, దాని పనితీరు ఎట్లా ఉంది? వైద్యశాల మాకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఊర్లో ఓల్డ్ జీపీ దగ్గర భవనం కట్టేసారు దానికి ఆల్రెడీ. అది ఇప్పటికీ మాకు అందుబాటులో ఉంది. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎన్ఆర్జీ ఫండ్ మళ్ళీ ఇంకో కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయింది. దానికి ప్లేస్ కావాలంటే కూడా మా విలేజ్ ఎంట్రన్స్లో ఆల్రెడీ గత మన స్పెషల్ ఆఫీసర్లో ఉన్నప్పుడు ఎంఆర్ఓ గారు మాకుండే, ఎంఆర్ఓ గారు సెక్రటరీ గారు ఇద్దరు కలిసి మా విలేజ్ని విజిట్ చేసి ప్లేస్ ఏదైతే సరిపోతుందో దాన్ని వాళ్ళు తీర్మానం చేసి ఇచ్చడం జరిగింది. మరలా అది కూడా మా సెక్రటరీ గారు మాకు వస్తే మా బాడీతో కూడా తీర్మానం చేసి అది ఇవ్వడం జరిగింది. అది త్వరలో ప్రారంభిస్తారని అనుకుంటున్నా. అది ఇప్పటివరకు అయితే ప్రారంభం కాలేదు, ఇంకా ముందు ఇంకా చాలా ఉంటాయని నేను కోరుకుంటున్నాను సార్. ముందుగా ఈ వేదికకు నమస్కారం. నా వాడు ఏడో వాడు నన్ను గెలిపించిన సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. అయితే నా వాడలో వాటర్ సమస్యలు ఉండే, ఆ వాటర్ సమస్యలు ఒంటిన వేసి తీర్చడం జరిగింది. ఇంకా డ్రైనేజ్ సమస్యలు కూడా ఉండే, ఆ డ్రైనేజ్ సమస్యలు కూడా మెల్లమెల్లగా అవి కూడా క్లియర్ అవుతున్నాయి. అవి కూడా సౌకర్యం ఎట్లా ఉంది, దాని పనితీరు ఎట్లా? బస్ సౌకర్యం అంటే మాకు గతంలో కొన్ని సంవత్సరాలు, ఇప్పుడు కాదు నేను ఉండకుండా ముందు నుంచి నిజామాబాద్ నుంచి అవి బస్సులు వస్తుండే. అవి ఎప్పుడు కానీ టైంకు చాలా నిజామాబాద్ టు రావుట్ల అవి ఎప్పుడు ఒక్కసారి కూడా అవి సౌకర్యం మీకు నిజామాబాద్ టు రావుట్ల అయితే బాగానే ఉంది. కానీ మాకు భీమగల్ ఆర్మూర్ పోవాలంటే కొద్దిగా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ నుంచి చౌరసక్కడికి నడిచిపోవడం, ఆటో దొరికిపోవడం మహిళలకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఈ విషయంలో మీరు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి మీ పాలకవర్గం ఎట్లా తీసుకెళ్దామంటారు? టైం వస్తే మా పాలకవర్గంని సార్తో మాట్లాడి, ఎమ్మెల్యే సార్తో మాట్లాడి ఈ సమస్యలు తీర్స్తామని అనుకుంటున్నాం. గతంలో మీరు మీ వార్డులలో మీరు కొత్తగా గుర్తించే సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికైతే సమస్యలు లేవు. కదా ఒక డ్రైనేజ్ వాటర్ సమస్య ఉండే, క్లియర్ అయిపోయింది. ఇంకేదైనా సమస్య ఉంటే కూడా అలాగూ చేస్తాం. సర్పంచ్ గారు, మీరు మీ గ్రామంలో మీరు వార్డులలో కానీ మీరు అంటే ఎలక్షన్లో తిరిగిన భాగంగా మీరు సొంత సమస్యలు గుర్తించి ఏమైనా ఉన్నాయా? నేను సమస్యలు గుర్తించినవి ఏంటంటే మొదటగా మా దగ్గర శ్మశాన వాటిక ఉంది. శ్మశాన వాటిక వచ్చిన తర్వాత చాలామంది, నేను వచ్చిన తర్వాత 2-3 చనిపోవడం జరిగింది. మనం వెళ్తాం, అక్కడ వెళ్ళినప్పుడు వేరే ఊర్లో వచ్చినప్పుడు ఇక్కడ సరిగ్గా స్నానపు గదులు లేవు, స్నానం లేదు అని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చారు. మా దృష్టికి తీసుకొస్తే దాన్ని మేమేం మాట్లాడామంటే దాన్ని అతి తొందరలో మా ఊరికి చెడ్డ పేరు వస్తే మా ఊరికి వచ్చినట్టు అని చెప్పేసి మా ఉప సర్పంచ్ గారు, సెక్రటరీ గారు, మా వార్డు మెంబర్స్ అందరూ కూడా
కలిసికట్టుగా చేసి 15th గ్రాంట్ నుంచి ఆల్రెడీ ఫండ్ నేమ్ పెట్టేసి తీర్మానం చేసేసినాము. వర్క్స్ చాలా అయినాయి ఆల్రెడీ. కింద సీసీ కొండి కానీ అతి తొందరలో ఒక 20 daysలో కంప్లీట్ అయిపోతుంది. అది చేయించడం జరిగింది. ఇంకా నేను వచ్చిన తర్వాత వార్డులో తిరిగినప్పుడు కొన్ని తాగునీటి సమస్య మినీ ట్యాంక్స్ రిపేర్ ఉండే అవి చేయించడం జరిగింది. అయితే ఎక్కువ మా ఊళ్ళో సమస్య ఏమైందంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళడం జరిగింది మా ప్రజల మేరకు. అది దాని ఏం చేసి స్పీడ్ బ్రేకర్లు ఏం జరిగింది అది కొంచెం మా గ్రామ ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతారు. వాళ్ళు చెప్పేటప్పుడేమో నాకు స్పీడ్ బ్రేకర్లు కావాలని చెప్పారు, కానీ ఇప్పుడు వాళ్ళు ఏమన్నా మాకు అద్దు స్పీడ్ బ్రేకర్ తీసే అంటారు. వాళ్ళ కోరిక ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కాదనలేము. ఒక 10 చేయించినాం, అందులో నుంచి ఒక 5 తీసేస్తాం. అది కూడా చెప్పినా అది తీపిచ్చేస్తాం. ప్రజలకు సమస్య కాకుండా ఇలా వేళలో ఉంటుంది. దానికి త్రాగునీటి సమస్య పట్ల మీకు వాటర్ ట్యాంక్స్ ఉన్నాయా, మరి దాని యొక్క బోర్లు సరిగ్గా దానికి సంబంధించిన బోర్లు ఉన్నాయా, లేకపోతే మీకు కొత్తగా ఏమైనా వేద్దాం అనుకుంటున్నారో దాని పరిస్థితి? మనకు నేను ఈ గెలిచిన తర్వాత 10th వార్డులో ఇక్కడ మినీ వాటర్ ట్యాంక్ లేదని నాకు అప్పుడు చెప్పారు. ఇప్పుడు చెప్తే ఆల్రెడీ ట్యాంక్ కంప్లీట్ అయిపోయింది, వాటర్ నడుస్తున్నాయి. అందులో మాకు 3 పెద్ద ట్యాంకులు ఉంటాయి. దాంట్లో మిషన్ భగీరథకు 2 ట్యాంకులు వస్తున్నాయి, ఒక ట్యాంక్ వస్తలేదు. వాళ్ళది కూడా చర్చ నడుస్తుంది. ప్రతి వీక్లీ సంతకం పెట్టినప్పుడు 0 అని పెట్టేసేస్తున్న ఫీలింగ్. మాకు అదొకటి మెయిన్ ప్రాబ్లము. మిషన్ భగీరథ నుంచి ఒక ట్యాంకుకు వాటర్ రావడం లేదు. వాళ్ళకి చాలాసార్లు వాళ్ళకి విన్నపించడం జరిగింది. వాళ్ళు ఇప్పటివరకు కూడా చర్య తీసుకోవడం లేదు దాని గురించి. నాకు ఇప్పటివరకు అయితే మా వార్డు సభ్యులతో, మా సెక్రటరీ గారితో కానీ, మా కారబార్ కానీ, మా మల్టీపర్పస్ వర్కర్స్ కానీ ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. ఈ సపోర్టు నా పదవి ఉన్నంతకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఖచ్చితంగా నాకు ఎంత సహకరిస్తే అంత ముందుకెళ్తా. ప్రతి ఒక్క వార్డులో సమస్యలు తీరుస్తా. ఇది 100% ఈ వేదిక పరంగా మా వార్డు సభ్యులకు కానీ, మా ఊరు గ్రామ ప్రజలకు కానీ నేను ఈ వేదిక పరంగా మాటిస్తున్నాను. మీరు గతంలో ఏదైనా రాజకీయ పదవి చేపట్టారు? నేను గత ప్రభుత్వంలో మాది BRS పార్టీ. నేను 10 ఏళ్ళు యూత్ అధ్యక్షుడిగా చేయడం జరిగింది. ఆ యూత్ అధ్యక్షుల్లో నేను మెరుగుగా ఉన్నానని చెప్పి BRS పార్టీ నుంచి మొన్న నాకు సర్పంచ్గా అవకాశం ఇచ్చారు. దాన్ని మా రావుట్ల గ్రామ ప్రజలు నాకు మంచి అవకాశం ఇచ్చి జీపీలో కూర్చోట్టడం జరిగింది. ఇది నాకు చాలా ఆనందకరమైన విషయం మీరు అడిగిన దానికి. ఎందుకంటే మాకు మా పుట్టుక ఎలా వచ్చింది అనేది ఇప్పుడు నేను చెప్పడం జరిగింది. లేకపోతే మీరు క్వశ్చన్ చేయకపోతే నేను చెప్పేది కాదు. అన్న మీరు గతంలో రాజకీయ పదవి చేపట్టారు? అన్న నేను ఒక 10-12 years నుంచి BRSలో తిరగడం జరిగింది. అందులో నేను ఒక 5 years పార్టీ అధ్యక్షుడు, విలేజ్ పార్టీ అధ్యక్షుడిగా చేసిన. మా పాలకవర్గం నన్ను ఉప సర్పంచ్ గారు ఎన్నుకున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు. చివరగా మీ ఎమ్మెల్యే గారి పనితీరు పట్ల ఎట్లా చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు మేము ఏ పనికి వెళ్ళినా ఎమ్మెల్యే గారు సాకానుగుణంగా మనకు సహకరిస్తుండు. మాకు ఈ సహకారం ఎమ్మెల్యే గారితో ఇంకా ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ, సర్పంచ్ గారు ఇతర పార్టీ అని కాకుండా సర్పంచ్ ఒక గ్రామ ప్రథమ పౌరుడు అని చెప్పి ఆయన మాకు చాలా గౌరవం ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. పలు సమస్యలు చెప్పడం జరిగింది. ఇది మాకు కొంచెం చాలా బాగా అనిపించింది. ఎమ్మెల్యే గారు కూడా చాలా థ్యాంక్స్ సార్. మీకు మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఒకటిసారి ఈ వేదిక పరంగా ఎమ్మెల్యే గారికి చెప్పేది ఏంటంటే, మా ఊర్లో సార్ ఇప్పుడు ఈ వరి కోసి 1 month అయిపోతుంది సార్, ఇప్పటి వరకు దొడ్డర్లు పోవడం లేదు. ఇది ప్రధానంగా సమస్య ఉంది సార్. ఎమ్మెల్యే గారు మా ఒక్క కోరిక మేరకు ఈ దొడ్డర్లు పోవాలని మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాం సార్. ఇది చాలా ఇబ్బంది ఉంది, అది మీ దృష్టికి కూడా తెచ్చి ఉంటారు. నేను కాదని అంటలే సార్. కొంచెం ఇది మాకు చాలా హెల్ప్ చేసిన వారు అవుతారు సార్. మా దగ్గర ఈ మండలంలోనే ఈ రావుట్ల విలేజ్లోనే ఎక్కువ దొడ్డర్లు వేయడం జరిగింది. ఇది చాలా ఎదుర్కొంటున్నాం. క్వింటాల్కి 10 కిలోలు అడుగుతున్నారు. రైతులు చాలా బాధపడుతున్నారు. ఇది కొంచెం దృష్టికి తీసుకొచ్చి మమ్మల్ని కాపాడతారని ఈ వేదిక పరంగా కోరుకుంటున్నాను సార్. దీనికి చివరిగా మిమ్మల్ని గెలిపించిన గ్రామ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? నా రావుట్ల గ్రామ ప్రజలకు నా మెజార్టీ వచ్చేసి 157 ఓట్లు అండి. ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన నా రావుట్ల గ్రామ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నా సార్. నేను మీ ఏ అవసరం ఉన్నా ఒక కాల్ చేస్తే మీ ఇంటి ముందు ఉంటా. ఇప్పుడే కొత్త రాజకీయంలోకి వచ్చిన ఏదైనా నేను తప్పు చేస్తే నా రావుట్ల గ్రామ ప్రజలు క్షమించండి. ఇంకా ముందు మీరు చెప్పిన విధంగా మీకు ఏ సమస్య ఉన్నా ఒక ఫోన్తో వస్తా, కంపల్సరీ వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తా. అభివృద్ధి చేసి చూపించడమే నా లక్ష్యం. మీరేం చెప్పాలనుకుంటున్నారు గ్రామ ప్రజలు? ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు
ఈ గ్రామ ప్రజలకు వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉంటామని, వాళ్ళ సాధకాపదాలకు తోడుగా ఉంటామని చెప్తున్నా. వాళ్ళు ఫోన్ చేస్తే, ఒక్క కాల్ చేస్తే సర్పంచ్ గారు అన్నట్టు వాళ్ళ ఇంటి దగ్గర మేము ఉంటాం. వాళ్ళ ఏ సమస్య ఉన్నా మేము తీరుస్తాం. మీ పాలక వర్గం మీకు ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు? మా పాలక వర్గం ఇప్పటికైతే 100% సపోర్ట్ చేస్తుంది సార్. ఇంకా ముందు ఇంకా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. వాళ్ళకు మీ యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మొదటగా మా రావుట్ల గ్రామ యువతకు నా ఇంత మెజార్టీ గెలిపించడానికి ముఖ్య కారకులలో యువత మెయిన్ అండి. నా విన్నంటూ ఉంటూ, నా ప్రతి అడుగులో ఉంటూ నా యువత, నా ఎంబట ఉంటూ నా యువతకు పేరు నా శిరస్సు వంచి నమస్కారం అండి. నా యువత రావుట్ల మొన్న ఈ మా మండల్లో చాలామంది గవర్నమెంట్ జాబ్స్ రావుట్ల తక్కువ ఉంటుండే. ఇప్పుడు మొన్న వచ్చిన రిజల్ట్లో మా రావుట్ల గ్రామ యువత దగ్గర 5 నుంచి 6, ఒక 4 కానిస్టేబుళ్ళు, ఒక గవర్నమెంట్ టీచర్, ఒకటి మిలిటరీ పోస్ట్, ఒక 2 తీసుకోవడం జరిగింది. ఈ సభ వేదిక పరంగా వారికి ధన్యవాదాలు కూడా తెలపడం జరుగుతుంది సార్. ఇలాగే వీళ్ళను చూసి ఇంకా మా రావుట్ల యువత ఇంకా ముందు ఇంకా జాబ్స్ తేవాలని, దానికి కృషి ఫలితంగా నేను ఎలక్షన్లో మాట ఇచ్చినట్టు గ్రంథాలయం ఏర్పాటు చేస్తా అన్న. ఒక 1 year తర్వాత గ్రంథాలయం కూడా ఏర్పాటు చేస్తా.